తెలుగు ఆడపడుచు తెలుపలేదు మనసు అని అంటారు కదా! సో, ఐ మీన్ అదేంటంటే అంత గమ్మున మనసులో ఏముందో అమ్మాయిలు చెప్పలేరు అని. సో, దీనర్థం. కానీ ఈ ఆడపడుచు మాత్రం కాస్తంత డిఫరెంట్ భయ్యా. ఎందుకంటే నిత్యం వివాదాల్లో ఉంటూ వాటికి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవడం ఈవిడకి రొటీన్ అయిపోతుంది రోజు రోజుకి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో అర్థమై ఉంటది కదా! సో, మన మంత్రి గారు కొండా సురేఖ గురించి. మళ్ళీ మేడం ఎందుకు వార్తల్లోకి వచ్చిందనుకుంటున్నారా? మ్యాటర్ ఏంటంటే అప్పుడెప్పుడో కేటీఆర్‌కి హీరోయిన్‌లతో సంబంధాలున్నాయని, ఆయన వల్ల చాలా మంది జీవితాలు మంటగలిసిపోయాయని కొండా సురేఖ చెప్పారు కదా! గుర్తుందా? సో, ఒక మంత్రి స్థానంలో ఉండి ఇంత చిరాగ్గా మాట్లాడతారా అంటూ కేటీఆర్ పరువు నష్టం దావవేశారు. ఆయన ఊరుకుంటారా చెప్పండి? ఊరుకోడు కదా! దీంతో మంత్రి గారికి షాక్ తగిలింది. సురేఖ మీద కేస్ ఫైల్ చేయాలంటూ కూడా కోర్టు ఇప్పుడు ఆదేశించింది. ఫైనల్‌గా మంత్రి గారు కేసులో చిక్కుకున్నారు. మరి కొండా సురేఖని మంత్రి గారు కాబట్టి అరెస్ట్ చేస్తారో లేదో చూడాలి. సో, నేను చెప్పేదేంటంటే ఎప్పుడైనా, ఎక్కడైనా నోరు అదుపులో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. లేదంటే ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తూనే ఉండాలి లైఫ్ లాంగ్.